హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే మరెన్నో థియేటర్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోలో మనం కాకినాడ జిల్లాలోని పిఠాపురం పట్టణంలో పాపులర్ థియేటర్ అయిన శ్రీ సత్య థియేటర్ గురించి తెలుసుకుందాం. ఈ థియేటర్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఈ థియేటర్ను అక్టోబర్ 8, 1991 సంవత్సరంలో రాజశేఖర్ గారు నటించిన ఆగ్రహం మూవీతో ప్రారంభించారు. ఈ థియేటర్కి అయితే ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ థియేటర్ను ప్రారంభించడమే ఏసీ థియేటర్గా ప్రారంభించారు. అదేంటి ఏసీ థియేటర్కి అంత ప్రత్యేకత అనుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఏసీ థియేటర్లు అయితే కామన్, కానీ అప్పట్లో అంటే 1991 సంవత్సరంలో ఏసీ థియేటర్లు చాలా తక్కువగా ఉండేవి. పైగా అప్పట్లో ఏసీ థియేటర్ అంటే చాలా గొప్పగా చెప్పుకునేవారు. పిఠాపురం చుట్టుపక్కల అయితే ఈ థియేటరే ఫస్ట్ ఏసీ థియేటర్ అని చెప్పారు. బయట నుంచి చూడడానికైతే ఈ థియేటర్ లుక్ అయితే చాలా బాగుంటుంది. టైల్స్తో డిజైన్ చేసిన ఈ ఎక్స్టీరియర్ డిజైన్ అయితే రెట్రో లుక్లో చాలా ప్రీమియంగా ఉంటుంది. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ థియేటర్ ఎంట్రన్స్లోనే ఈ థియేటర్ యొక్క బాక్స్ ఆఫీస్ ఏరియా కూడా ఉంటుంది. ఇక్కడ ఈ థియేటర్ ఆఫ్లైన్ టికెట్స్ లభిస్తాయి. ఈ థియేటర్ ఆన్లైన్ టికెట్స్ అయితే డిస్ట్రిక్ట్ క్యాబ్లో లభిస్తాయి. ఈ థియేటర్లో ఇంటీరియర్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇంటీరియర్ థీమ్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. సైడ్ వాల్స్ అయితే ప్లెయిన్గా బ్లాక్ కలర్లో ఉంటాయి. సిట్టింగ్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో పుష్ బ్యాక్ సీట్లతో చాలా కంఫర్ట్గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఫార్మేట్లోనే సిట్టింగ్ అరేంజ్ చేయడం వల్ల హెడ్ డిస్టర్బెన్స్ కూడా ఏమీ ఉండదు. లెగ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల సిట్టింగ్ కూడా కంఫర్ట్గానే ఉంటుంది. ఈ థియేటర్లో టోటల్ సీటింగ్ కెపాసిటీ 223 సీట్లు ఉంటాయి. ప్రస్తుతం అయితే ఈ థియేటర్ను 2K ప్రొజెక్టర్తో పాటు డాల్బీ డిటిఎస్ సరౌండింగ్ సిస్టమ్తో మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే స్క్రీన్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ కూడా బాగానే అనిపించింది. స్క్రీన్ సైజ్ అయితే ఈ థియేటర్కు కాంపాక్ట్ సైజులోనే ఉంటుంది. ఇదండి ఫైనల్గా శ్రీ సత్య థియేటర్ గురించి వీడియో. మీలో ఎవరైనా ఈ థియేటర్లో మూవీ చూసుంటే ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి. అలాగే ఈ థియేటర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరెన్నో థియేటర్ వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను. మనకు ఎన్నో మంచి థియేటర్స్ అందిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ వారికి, అలాగే నాకు ఈ వీడియో తీయడానికి సహకరించిన శ్రీ సత్య థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు.